గ్యాస్ చల్లగుండా బుక్ చేసి 6 దినాలయ్యి ఇంకా రాపాయే. ఓ వదినా, మీ ఇంట్లో ఎగస్ట్రా గ్యాస్ బండి ఉంటే ఇయ్యరాదు, మాది వచ్చినాక ఇత్తగాని. బువ్వ వండుతుంటే పురాగా అయిపోయింది. మాది సుత గింత అంతే ఉన్నట్టుంది వదినే, ఎర్రగొస్తుంది. మేము సుత బుక్ చేసినాం కానీ ఇంకా అచ్చిపాడైతే లేదు. ఇగో ఇట్లుంటుండే మొన్నటిదాకా గ్యాస్ సిలిండర్ల కోసం పాటలు. అట్లని రేట్ల ముచ్చట కాదుల్లో. बघू शकता तुम्ही किती म्हणजे. ఓ కొడుకో, సొప్పబెల్లు కదా కొట్టుకొచ్చినట్టు ఊరుకొస్తున్నాయి పో గ్యాస్ బండలు. అగో అలల మీద ఉయ్యాలలు ఊకుంటా రువ్వడికి వస్తుంటే ఇటు ఇల్లు చూడుర్రి దొరికించుకొని మంచిగా ఎత్తుకొని పోతున్నారు. ఒక్కొక్కరు 2-3 పట్టుకపోయిర్రు. మహారాష్ట్రలో 6 దినాల సంధి ఆనలు దంచుకుంటా ఆగమాగముంది అంతా. పాతాల గంగా నది వంగే వరకు ఓ తాన గౌడాన్ మొత్తం మునిగితే ఇట్లా వరదలు కొట్టుకొచ్చినాయట. ఊకుంటారా? ఎవ్వలకి ఎన్ని దొరుకుతాయని అందుకోబోతుంటే ఎవ్వలు ఎత్తుకోవద్దు. అలా గ్యాస్ ఉండేది తెలియదు, ఖాళీ అయ్యేది తెలియదు. పేలిపోతే పెద్ద పరిశాల పడతారు. ఎవరు ముట్టుకోకుర్రని కలెక్టర్ సార్ సాటింపేస్తే తీసుకుపోతూనే ఉన్నారు. ఆనలే కాదుల్లో, మహారాష్ట్రను భూకంపం సుత బుగులు పట్టిస్తుంది. హింగోలి, నాందేడ్, పర్బాని జిల్లాలో ఒకటే పారి భూమి ఊగుతుంటే బుగులతోని పబ్లిక్ అంతా బయటకు వచ్చిర్రట. ఇక అటు కేరళ వయనాడ్ల కాలం చేసిన వాళ్ళను ఇంకా సుత ఎనుకులాడుతూనే ఉన్నారు మట్టి దిబ్బల కింద. అటేమో గంతగన మరుచుకుంటున్న ఆనలు ఇటు ముఖాన్నే వస్తలేవు. చల్లబడ్డట్టే అయిపోతుంది, ఎండ దంచుతుంది. గా ఆనలు ఇటెన్నడొస్తాయో, పంటలు పక్క ఎన్నడు నవ్వుతాయో పో.